కోటలో ఉన్న సైనికులకు సింహం యొక్క జాడను తెలిపి సింహాన్ని తిరిగి కోటలోనికి సురక్షితంగా చేరుస్తుంది. అప్పుడు రాజైన సింహం తన ప్రాణాలు కాపాడిన కోతికి కృతజ్ఞతలు చెబుతూ, నువ్వు నీ ప్రాణాలకు తెగించి మరీ నా ప్రాణాలు కాపాడావు. నిజంగా నీ సేవా గుణం చాలా గొప్పది. నీ గొప్పతనం అందరికీ తెలిసేలా అడవిలోని జంతువులందరినీ పిలిచి నీకు సన్మానం జరిపించాల్సిందే అని అంటాడు. అప్పుడు ఆ కోతి సింహంతో, రాజా, ఈ గొప్పతనం నాది కాదు. తల్లిదండ్రులు లేకుండా అనాథగా ఉన్న నన్ను తన దగ్గర ఉంచుకుని ఎంతో జాగ్రత్తగా పెంచి మంచి అలవాట్లను మరియు ఇతరులకు సహాయం చేయాలి అనే ఆలోచన నాకు కలిగేలా పెంచిన మా ఎలుగుబంటి మావయ్యది. అతను చాలా గొప్పవాడు. తన జీవితం అంతా ఇతరులకు సహాయం చేయడంలోనే గడుపుతున్నాడు. అతనిని చూస్తూనే పెరగడం కారణంగా నాకు ఈ మంచి లక్షణాలు వచ్చాయి అని చెబుతుంది. ఆ కోతి మాటలు విన్న సింహం ఎంతో ఆశ్చర్యపోతాడు. నిజంగా ఇంత మంచివారు ఉంటారా అని ఆ ఎలుగుబంటి గురించి తెలుసుకోమని సైనికులను పంపుతాడు. అప్పుడు సైనికులు ఆ ఎలుగుబంటి గురించి ఎవరిని అడిగినా అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటి మంచితనం గురించి మరియు అతను చేసే సేవా కార్యక్రమాల గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉండడంతో ఆ విషయం రాజుకు వచ్చి చెబుతారు. ఎలుగుబంటి యొక్క గొప్పతనం తెలుసుకున్న రాజు ఇంత గొప్ప వ్యక్తిని కలవడానికి తానే స్వయంగా వెళ్ళాలి అని నిశ్చయించుకుని రాజు తన సైనికులతో వెళ్లి ఎలుగుబంటి గొప్పతనం అందరికీ తెలిసేలా అడవిలోని జంతువులందరినీ పిలిచి సన్మానం చేస్తాడు. తాను ఎక్కడో మారుమూల ఒక చిన్న అడవిలో ఉన్నప్పటికీ తన కారణంగా ఎక్కడో కష్టాల్లో ఉన్న వారికి కూడా సహాయం అందుతుందనే విషయాన్ని గ్రహించిన ఎలుగుబంటి ఎంతగానో సంతోషిస్తాడు. ఈ కథలో ఎలుగుబంటి లాగానే మనం కూడా నిజంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు వారు ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవడంతో పాటు సహాయం పొందిన వారిలో కూడా మరొకరికి సహాయం చేయాలి అనే ఆలోచన కలుగుతుంది. కాబట్టి మనం కూడా ఈ కథలో ఎలుగుబంటి లాగానే గొప్పతనం గురించి ఆలోచించకుండా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి అనేదే ఈ కథలో నీతి. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే దీనిని లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఎటువంటి కథలను చూడాలనుకుంటున్నారో కామెంట్ లో తెలపండి. పూర్తి కథ చూడడానికి అమ్మ కథ చెప్పు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.